ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి తీర్మానాలు వద్దు. ఇదేంటిది ప్రతి ఒక్కళ్ళేమో తీర్మానాలు పెట్టుకోండి, లక్ష్యాలు సాధించండి అని చెప్తారు. మీరేంటి ఇలా అనుకోకండి. ఎందుకంటే కొత్త సంవత్సరం అనేది జస్ట్ చేంజ్ ఇన్ ది క్యాలెండర్. పాత క్యాలెండర్ పోయి కొత్త క్యాలెండర్ తెచ్చుకుంటాం. దీనివల్ల మంచో చెడో ఏదో జరిగిపోదు. ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. మన ఫేట్ అనేది మనమే నిర్ణయించుకోవాలి. క్యాలెండర్లు జనవరి ఫస్ట్‌లు, ఉగాదులు నిర్ణయించవు. మనం అంతగా నేర్చుకోవాలంటే ఈ విశ్వాన్ని చూసి నేర్చుకోవాలి. ఈ విశ్వంలో మనకు కనపడే ఈ నీళ్ళు, ఆకాశం, భూమి, నిప్పు, గాలి వీటన్నిటిని నిర్ణయించే సమయం. వీటిని చూసి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు నీళ్ళు ఉన్నాయనుకోండి. నీరు పల్లమెరుగు. అంటే అది ఎటుపోతే అటుపోతుంది. దానికి ఒక రూపం అంటూ లేదు. అలాగే మనకి ఎక్కడైతే ఉంటామో ఆ ఉన్న చోట మన రూపాన్ని, మన స్వరూపాన్ని, మన ప్రవర్తనని ఆ ప్రకారంగా మలుచుకోవాలి. ఇక ఆకాశం ఉంటుంది. చాలా స్వచ్ఛంగా ఉంటుంది. నీలంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మేఘాలు అడ్డుకుంటాయి, కమ్ముకుంటాయి. కానీ ఆ కమ్ముకునే మేఘాలు తాత్కాలికం మాత్రమే. ద క్లౌడ్స్ విల్ జస్ట్ పాస్ బై. అలాగే మన జీవితంలో వచ్చే అనేక రకాల ఆటంకాలు కూడా దే జస్ట్ పాస్ అవే. కాబట్టి ఆకాశం ఎంత స్థిరంగా ఉంటుందో మనం కూడా అంతే స్థిరంగా ఉండాలి. ఇక భూమి సర్ఫేస్ ఎప్పుడూ కూడా సమంగా ఉండదు. కొన్ని చోట్ల లోతులుంటాయి. కొన్ని చోట్ల ఏమో పెద్ద పెద్ద పర్వతాలుంటాయి. పర్వతాలంటే మన విజయాలకి సూచిక. వాటిని అవి వచ్చినప్పుడు మనం గర్వంతో విర్రవీగిపోకూడదు. లోయలంటే మనం అప్పుడప్పుడు ఎదుర్కొనేటటువంటి అపజయాలు. అవొచ్చినప్పుడు కుంగిపోకూడదు. భూమి ఎంత స్థిరంగా ఉంటుందో మనం అంతే స్థిరంగా ఉండాలి. భూకంపాలు నార్మల్. అవి వస్తాయి, పోతాయి. అలాగే మన జీవితంలో కూడా కంపాలొస్తూ ఉంటాయి. ఇక అగ్ని. ఈ అగ్ని మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీన్ని రెగ్యులేట్ చేసి కరెక్ట్‌గా వాడుకుంటేనేమో ఆ అగ్ని అనేది మనలో ఒక రగిలే మంటవ్వాలి. మన లక్ష్యాలను సాధించడానికి ఆధారం అవుతుంది. దీన్నే బర్నింగ్ డిజైర్ అని అంటాం. దీన్ని సరిగ్గా రెగ్యులేట్ చేయకపోతే పక్కోడి విజయాలు చూసి మండిపోతుంది. దీన్నే జెలసీ అంటాం. ఆ జెలసీ నుంచి ప్రతీకారం వస్తుంది. కానీ మీ మీలో ఉన్నటువంటి జెలసీ ఎప్పుడూ కూడా మిమ్మల్ని డామినేట్ చేయకూడదు. పగ, ప్రతీకారాలు ఇవేవైనా ఉంటే అవి దేవుడు చూసుకుంటాడు. మనకి సంబంధం లేదది. ఇక గాలి. ఇది సహజ సిద్ధమైనది మన జీవితంలో. గాలంటే మనకి అప్పుడప్పుడు కొన్ని సైక్లోనిక్ విండ్స్ ఉంటాయి జీవితంలో. ఎక్కువ సందర్భాల్లో మనకి చల్లని సాయంత్రం వచ్చేటటువంటి గాలులు కూడా ఉంటాయి. సో, ఒక చెట్టు వేళ్ళు గనక స్థిరంగా ఉంటే, ఒక చెట్టుకున్నటువంటి వేళ్ళు గనక స్థిరంగా ఉంటే, ఎలాంటి గాలులొచ్చినా నిన్నేమి చేయలేవు. సో, బలమైనటువంటి వేళ్ళు మన సుస్థిరత్వాన్ని సూచిస్తాయి. ఇక సమయం. ఈ సమయం నుంచి మనం నేర్చుకునేదేంటంటే, ఎప్పుడూ ఆగాల్సిన పని లేదు. అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మంచైనా, చెడైనా మీ స్పీడ్‌లో మీరు వెళ్తూనే ఉండాలి. ఒక సెకను ముల్లు ఎక్కడా కూడా ఆగకుండా దాని స్పీడ్ ప్రకారం అది వెళ్తూనే ఉంటుందో, మంచొచ్చినా, చెడు జరిగినా ఏదైనా సరే, టైం అనేది అన్నిటినీ సింథసైజ్ చేస్తుంది. కాలం అనేది త్రిగుణ సంశ్లేషణం. అది భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకి సంబంధించింది. ఈ మూడిటిని తనలో కలిపేసుకుంటూ ఉంటుంది. సో, యూ ఆర్ ఎ ఫైటర్. ఎ ఫైటర్ నెవర్ స్టాప్స్ ఫైటింగ్. యాస్ లాంగ్ యాస్ యూ కెన్ స్టిల్ గ్రాబ్ ఎ బ్రీత్, యూ ఫైట్. కీప్ ఫైటింగ్.